హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లోని 5th ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. 5th ప్రాబ్లమ్ ఏముంది? హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ గార్డెన్ హూస్ లెంత్ ఈస్ 4 మీటర్ మోర్ దాన్ ఇట్స్ విడ్త్ ఈస్ 36 మీటర్. ఫైండ్ ద డైమెన్షన్ ఆఫ్ ఏ గార్డెన్. అంటే ఏమంటున్నారంటే ఒక రెక్టాంగులర్ గార్డెన్ ఉందంట. రెక్టాంగులర్ గార్డెన్, హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ గార్డెన్, ఇక్కడ కామా ఉంది. తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ ఏమది? హూస్ లెంత్ ఈస్ 4 మీటర్ మోర్ దాన్ ఇట్స్ విడ్త్. లెంత్, ఇది లెంత్ అనుకుంటే, ఇది విడ్త్ ఆర్ బ్రెత్ అనుకుంటే, లెంత్ ఈజ్ ఏమంట 4 మీటర్స్ మోర్ దాన్ ఇట్స్ విడ్త్. ఇది ఒక సెంటెన్స్. తర్వాత కామా ఉంది. ఈజ్ 36 మీటర్స్ అంటే ఏమంటున్నారంటే పెరిమీటర్, హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ బై 2 వచ్చి 36 అంట. అంటే ఎట్లా అనుకుందామంటే లెట్ ద పెరిమీటర్ of a rectangular garden ఈక్వల్స్ టు పి అనుకుందాం. పి అనుకుంటే ఏమి ఇచ్చారు మనకు? గివెన్ హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్, మనం పెరిమీటర్ని పి అనుకుందాం. హాఫ్ అంటే పి బై 2 ఈక్వల్స్ టు 36. ఇది గివెన్. అది ఫస్ట్ సెంటెన్స్ నుంచి. నెక్స్ట్ సెంటెన్స్ ఏమన్నారు? హూస్ లెంత్ ఈస్ 4 మీటర్ మోర్ దాన్ ఇట్స్ విడ్త్. అంటే లెంత్ ఈక్వల్ టు 4 ప్లస్ విడ్త్. లెట్ ద విడ్త్ని మనము విడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ గార్డెన్ ఎక్స్ అనుకుందాం. తర్వాత దాని నుంచి ఏమొస్తుంది? లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ గార్డెన్ ఏమొస్తుంది? 4 ప్లస్ విడ్త్. విడ్త్ అంటే ఎక్స్. 4 ప్లస్ ఎక్స్. ఓకే, ఇప్పుడు మనకు ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది? పి బై 2 ఈక్వల్ టు 36. పి అంటే పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఏమి? 2 ఇంటూ లెంత్ ప్లస్ విడ్త్. యాక్చువల్గా మన ఫార్ములాస్ నేర్చుకునేటప్పుడు 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్ అని నేర్చుకుంటాము. ఇక్కడ వీళ్ళు విడ్త్ యూస్ చేస్తారు కాబట్టి మనం కూడా విడ్త్ అనే రాద్దాం. ఇది పెరిమీటర్ బై 2 ఈక్వల్ టు 36. 2 క్యాన్సిల్ అయిపోతుంది. లెంత్ ప్లస్ విడ్త్ ఈక్వల్ టు 36. లెంత్ అంటే ఏమి? లెంత్ అంటే 4 ప్లస్ ఎక్స్ ప్లస్ విడ్త్ అంటే విడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ గార్డెన్ ఎక్స్ ఈక్వల్ టు 36. 4 plus 2x equal to 36. 2x equal to 36 minus 4. 2x equal to 32. x equal to 32 by 2. 2 ones 2 16s. అంటే x equal to 16. x ని ఏమనుకున్నాం మనము? విడ్త్. సో ఫ్రమ్ దిస్ రాయాలి మనం కరెక్ట్ అంటే క్లియర్గా. డైమెన్షన్స్ ఆఫ్ ద గార్డెన్ are width equals to ఎంత? 16 meters. length equal to 16 plus 4 20 meters. ఇలా క్లియర్గా రాయాలి. ఓకే, ఇది థియరీ ప్రాబ్లం కాబట్టి నేను జస్ట్ ఈ వీడియోలో ఈ ఒక్క ప్రాబ్లమే సాల్వ్ చేశాను. క్వశ్చన్ని ఫస్ట్ ఏదైనా ఇలాంటి థియరీ ప్రాబ్లమ్స్ ఇస్తే మీరు కరెక్ట్గా క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ కామాస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తాయి. అవి సరిగ్గా చదివి తర్వాత దాని నుంచి ఏం గివెన్ ఇచ్చారో రాసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే స్టూడెంట్స్, అంటే ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. దీంట్లో ఏమన్నా మీకు డౌట్లు ఉంటే నాకు కమెంట్స్ చేయండి, నేను దాన్ని ఖచ్చితంగా రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.